హాయ్, ఈరోజు మన వీడియో ఏంటంటే తమ్నేల్ చూసిన వెంటనే మీకు తెలిసిపోయింది కదా, ఫిష్ కర్రీ ఎలా చేస్తామని చూసిద్దాం రండి. చూడండి, ఫిష్ కర్రీ ఈజీ వేలో చెప్తాను నేను, ఎందుకంటే నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీకు కూడా నేను అలాగే చెప్తాను. ఈజీ వేలో చేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఎలా చేయడాలంటే చూడండి, ఫస్ట్ పోపు దినుసులన్నీ వేయాలి. పోపు దినుసులన్నీ వేసి అవి వేగిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేస్తేనే అది టేస్ట్ వస్తుంది, అంటే ఫ్లేవర్ కోసం. తర్వాత బాగా వేయించుకొని నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసాక ఒక 1 మినిట్ బాగా మంచిగా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేసాక 1 మినిట్ మంచిగా వేయించుకోవాలి. ఓకే, అవి వేయించేంత వరకు నేను ఒక టిప్ చెప్తాను మీకు. మనం ఆనియన్స్ కోసేటప్పుడు మనకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, ఆ కళ్ళల్లో నీళ్ళు రాకుండా మనం ఏం చేయాలంటే, మనము ఆ ఆనియన్స్ చిప్ప తీసింటాం కదా, ఆ చిప్పని మనము చెవు దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావండి. ట్రై చేయండి, మీరు కూడా కమెంట్ చేయండి. చూసారా, ఆనియన్స్ వేగిపోయాయి. ఇంకా ఆనియన్స్ వేగిపోయాయి కదా, టమాటోలు వేసాము. ఈ గ్యాప్లో మనము చింతపులుసు కూడా పిండుకున్నాము. చూడండి, వేగిపోయాయి కదా, ఆనియన్స్ కూడా రెడ్ అయ్యాయి. అలాగే ఇంకా టమాటో కూడా బాగా వేగుతుంది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి మనం. జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఇప్పుడు నేను 2 కిలో ఫిష్ ఉంది. 2 కిలో ఫిష్కి 5 రూపీస్ ప్యాకెట్స్ 3 వేసాను నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే 3 వేసాను, సరిపోద్ది టేస్ట్. 3 వేసిన తర్వాత అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్యాప్లోనే మనము కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ముందే వేసాను. పసుపు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మన దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు మా దగ్గర అంటే, మన ఇంట్లో ఉన్న వెల్లుల్లిపాయలు మళ్ళీ శొంఠి ఉంటుంది కదా, దాన్ని కొంచెం కచ్చపచ్చ దంచి కూడా వేయొచ్చు. అది కూడా సేమ్ ఫ్లేవరే వస్తుంది. చూస్తారు కదా, ఇంకా అదంతా వేసి కలిపి మనం చింతపులుసు కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా నేను వేసాను. చింతపులుసు పోసి బాగా దాన్ని చింతపులుసుని మరగబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ బాగా మరగబెట్టాలి చింతపులుసుని. తర్వాత చేపలు వేయడం అంతే. అంటే ఆ చింతపులుసు మరిగేటప్పుడు మనం ఏమేమి వేయాలంటే, దాంట్లో మరిగేటప్పుడు కొంచెము ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, ఫిష్ కర్రీ మసాలా, అలాగే కారం పొడి, సాల్ట్ వేసి బాగా హాఫ్ అన్ అవర్ మరిగిన తర్వాత మంచిగా ఇంకా దాంట్లోకి ఫిష్ వేసి ఒక 10 మినిట్స్ తర్వాత దించేసేయడమే. ఇంకా దించేస్తే చూడండి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అస్సలు ఎంత బాగుంది కదా, మంచిగా కలర్ అయితే చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ కూడా చూడాలి ఎలా ఉందో. ఫిష్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా చూసేద్దాం ఎలా ఉందో. మీరు కూడా చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.